హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను నాకు ఇష్టమైన కాకరకాయ ఫ్రై అండి. ఇది చేసి చూపిస్తాను. ఈ కాకరకాయ ఫ్రై చేదుగా లేకుండా నేను చేసిన విధంగా చేస్తే చేదు లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చేదనేది అస్సలు ఉండదండి. మామూలుగా వెజ్ కర్రీస్ ఎలా తింటామో అలాగే తినొచ్చు ఈ కర్రీని కూడా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా పావు కేజీ కాకరకాయలు క్లీన్ చేసి పెట్టుకొని సన్నని పీసెస్‌లా ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఈ కట్ చేసిన ముక్కలని ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి ఒక స్పూన్ సాల్టు, అదేవిధంగా ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకొని అంతా మంచిగా కలిపి పెట్టుకోండి. ఇలా కలపడం వల్ల దీంట్లో ఉన్న చేదు రసం అంతా బయటకొస్తుంది. ఇలా పెట్టి మూత పెట్టి 15-30 మినిట్స్ వరకు అలా ఉంచేయండి. అలా ఉంచిన తర్వాత మనము ఇలా దీన్నంతా ఒకసారి ఇలా చేత్తోని పిండితే ఇలా చేదు రసం అంతా బయటకొస్తుంది. అంటే మనం చేదు ఉండొద్దనే గదా మనం చేసేది కాకరకాయ ఫ్రై. అందుకోసం ఇలా చేసుకోవాలి. లేదా మేము అలానే తింటామంటే అలా అయినా చేసుకోవచ్చు. రసమంతా పిండేసిన తర్వాత ఇలా ఉంటాయి ముక్కలు. వీటిని ఇంకో గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకొని దాంట్లోకి మళ్ళీ వేయండి. ఇంకేమైనా చేదు ఉంటే అదంతా పోయే విధంగా ఒకసారి మంచిగా అంతా కలుపుకొని చేత్తో పిండి వీటిని కూడా నీరు అంతా పోయే విధంగా గట్టిగా పిండుకొని తీసేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. కాకరకాయ చేదు లేకుండా తినాలనే వారు మాత్రం ఇలా చేసుకోండి. చాలా బాగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక 3 పావుల ఆయిల్ వేసుకోండి. 2-3 పావుల ఆయిల్ పడుతుంది. వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి కాకరకాయ ముక్కలన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల ఈ కాకరకాయలోని చేదు తగ్గుతుంది. అదేవిధంగా మంచిగా ఫ్రై అవుతాయి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా దగ్గరగా అవుతాయి ముక్కలన్నీ. ఈ కాకరకాయ ముక్కలు మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్‌గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. అంటే కొంచెం గోల్డ్ కలర్‌లోకి రాగానే తీసేసుకోండి. మొత్తం కాకరకాయ ముక్కలను తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్‌నే అలానే ఉంచుకోవాలి. దీంట్లోకే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూను ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. మంచిగా ఫ్రై అవుతాయి ఉల్లిగడ్డ. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి దీంట్లోకి కొంచెము కరివేపాకు, అదేవిధంగా కొంచెము పసుపు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని అంతా మంచిగా ఒకసారి కలపండి. కలిపిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా అండి, మీడియం సైజ్ టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఆనియన్స్, టమాటా అంతా మంచిగా కలిసేలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టి ఇంకొక 3-4 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మూత తీసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా! వాటిని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిగడ్డ అదేవిధంగా టమాటా మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి కాకరకాయ ముక్కలు కూడా వేసుకున్నాం కదా! అంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వెల్లుల్లిని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని ఇది కూడా యాడ్ చేసుకొని అంతా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 1 ½ స్పూను కారం యాడ్ చేసుకోండి. అంటే తినే స్పైసీని బట్టి ఉంటుంది. నేనైతే 1 ½ స్పూన్ వేశాను. ఇలా వేసుకొని అంతా మంచిగా ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ మంచిగా ముద్దలాగా వస్తుందండి. ఈ ఫ్రై బాగుంటుంది. మరీ డ్రైగా ఉండొద్దు. అందుకని కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఒక టీ కప్‌లో ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి,
అదేవిధంగా కొంచెం అంటే పించ్ ఆఫ్ మెంతి పిండి కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని అంతా మంచిగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కర్రీనంతా ఒకసారి కలపండి. చివరిగా సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని అంతా మంచిగా కలుపుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన, చేదు లేకుండా ఉండే కాకరకాయ ఫ్రై రెడీగా ఉంది. అన్నంలోకైతే సూపర్‌గా ఉంటుందండి ఈ కాకరకాయ ఫ్రై. చాలా బావుంటుంది. గ్రేవీ టేస్ట్ చాలా వస్తుంది. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్.